Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వస్తాను రాలుడు. నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. నువ్వు బనిరా. లైట్ వేసుకోలేదే? ట్యూబ్ లైట్ లా వెలిగే నువ్వుండగా దేనికని? కమల, ఇప్పటిదాకా ఎక్కడున్నావురా? దుర్యోధన రావు మా ఇంట్లో. మావయ్య, మీ అమ్మకు అన్న, మీ నాన్నకు బావ. ఊళ్ళో మీకు తగులు ఉన్నాయని నన్ను కూడా పట్టించుకోమంటావా? ఒరే, తగులు ఈనాటివి కావురా, పగలు ఈనాటివి కావు. 20 ఏళ్లుగా రగులుతున్న అగ్ని జ్వాలలివి. అందుకే పెదమా ఎక్కడ దిక్కుండా అక్కడ దిగాడు. ఏమిటా అంత రాచకార్యం? నేను పెదమాయి కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళ వస్తాన్రా అల్లుడని నోరారా ఇప్పుడు కూసిపోయాడే, వాడేరా ఈ కుటుంబం ఇలా అవటానికి కారణం. 10 జతల ఎడ్లతో 25 మంది పాలేళ్లతో జమీందారు కుటుంబంలో వెలుగుతున్న ఈ ఇంట్లో ఈ రోజు దీపం వెలకపోవడానికి వాడేరా కారణం. ప్రభుత్వం పెట్టిన సీలింగ్ యాక్ట్ రేపు వస్తుందనగా ఈ సాయంత్రం లోపు తన పొలాన్ని మా ఇద్దరికి అమ్మి సొమ్ము చేసుకుని మనల్ని పాపర్లు చేసిన వ్యాపారి రావాడు. ఇదెక్కడి న్యాయమని మీ నాన్న అడగటానికి వెళ్లారు, రెచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న తిరగబడితే హత్యా ప్రయత్నం మీద అరెస్ట్ చేశారు. తిరిగి వచ్చి జనాన్ని తీసుకువెళ్లేసరికి మీ నాన్నగారు స్టేషన్లో లేరు. ఏమయ్యారని అడిగితే పారిపోయారని పోలీసులు చెప్పారు. నిజంగా పారిపోయారు. పోలీస్ లాకప్ చావుల చరిత్రలో ఒక పేజీగా తిరగబడిపోయారు. ఇంతవరకు తెలియదురా. నేను ముత్తైదువునో విధవరాలునో నాకు తెలియదురా. ఈ పసుపు తాడు నా మెళ్ళలో ఉండొచ్చో లేదో, ఈ పొట్టు నా నుదిటను ఉండొచ్చో ఉండకూడదో కూడా తెలియని దౌర్భాగ్యంలో నన్ను పెట్టిన దుర్మార్గుడురా మీ పెద్ద మావయ్య. అలాంటి వాడింటికి అల్లుడిగా వెళ్తావా? ఒరే, నువ్వు ఎడ్ల నమ్మించి డబ్బు తీసుకెళ్తే నీ తమ్ముడు ఎద్దులా కాడి భుజాన వేసుకుని అరక దున్నుతుంటే కన్నీళ్లతో తల్లి భూదేవిని తడిపాన్రా. జొన్నను తను తింటూ నిన్ను కలెక్టర్ని చేయాలని పైసా పైసా కూడబెట్టి పంపించిన రోజున ఆవేదనతో కుమిలిపోయాన్రా. కానీ మన కుటుంబాన్ని ఈ స్థితికి దిగదార్చిన నీచుడితో బియ్యమంటే కన్న కొడుకువైనా నీతో ఖయ్యవేరా. ఆడది కాబట్టి అమ్మ తట్టుకోలేక అరిచింది. గడ్డ పలుగుతో పని చేసి చేసి ఇనుప రాడ్డులా తయారయ్యా ఈ చేతులు. తేడా వచ్చిందంటే అన్నవని కూడా చూడకుండా వాయించేస్తాను. కమల, ఆ కూర తీసుకెళ్లి కుక్కలకేసి. ఏమని రాశాడు? అమ్మా, నువ్వు చెప్పింది కాదనను. నేను శాంతిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. మీరే ఉత్తరం చదివేటప్పటికి నేను పెద్ద మావయ్య గారింట్లో లగ్నపత్రిక రాయిస్తూ ఉంటాను. ఇట్లు నీ కొడుకు. శివాజీ, బండి కట్టు. అయ్యా, ఈ లగ్న పత్రిక అందుకోండి. శివాజీ, ఇన్నాళ్ళు ఈ చెర్నాకోలతో మాట వినని గొడ్డునే కొట్టానురా. ఈ రోజు వాణ్ణి కొడతావా? ఒక ఎంపీ ఇంటికి వచ్చి పైగా నా కాబోయే అల్లుని కొట్టి. ఎంపీ అయితే పార్లమెంట్ లో చిందులై మైకులు పీకు, అంతేకాని మా కొంపలో చిచ్చు పెట్టకుండా మా అన్నయ్యని పంపు. చూసావా, నీ మాట నా ఇంటి కుక్కకు కూడా ఇష్టం లేదురా, అందుకే అరుస్తోంది. అశోక్, ఇంటికి వెళ్దాం పద. నేను రాను. రే, రేపు నువ్వు ఇంటికి అల్లుడువైతే ఆ కుక్కకి నీకు ఒక్కటేరా తేడా. దానికి గొడ్డు మాంసం పెడతారు, నీకు గొడ్డు కారం పెడతారు. మర్యాదగా బయలుదేరనయ్యా, లేకపోతే ఇక్కడ పుచ్చుకునేది తాంబూలాలు కాదు, పగిలేది తలకాయలు. ఏంట్రా పగిలేది? కొడతావా? కొట్టు. అడుగు ముందుకేసాడు, కాల్చి పారేస్తా. చావటానికైనా సిద్ధమే గాని ఈ పెళ్లి జరగటానికి మాత్రం వీల్లేదు. రారా. వదులు. అలాగే మన ఇంట్లో తమ్ముడు దురదృష్టవంతుడు కనుక పొలం దున్నుకుంటున్నాడు. అదృష్టవంతుని కనుక నేను కలెక్టర్ నై ఎంపీ కల్లునవుతున్నాను. శభాష్. భారతం రాసిన వ్యాసుడు, భాగవతం రాసిన పోతనో నీ సిద్ధాంతాన్ని వింటే
గుండె పగిలి చచ్చేవారా. ఏమన్నావు? హిందువుని అని చెప్పావు కదూ? నిన్ను కన్నా నేను హిందువునేరా. అందుకే హిందువుల్లో బిడ్డ చచ్చిపోతే తర్పణ వదిలిపోతారా. ఇదిగో నువ్వు పోయావనుకుని నేను తర్పణ వదిలిపోతున్నాను రా. ఓం స్వరోహంతే పరుషపరి ఏవానో దూర్వే ప్రపంచాస్త్రేణ విరోహతి అది కదరా అన్నయ్య. శివాజీ, చితి అంటించిన తర్వాత తల తిప్పి శవాన్ని చూడకూడదంటారు. రా, వెనక్కి తిరిగి చూడకుండా రా. వాళ్ళంత అవమానించేళ్తా ఉంటే ఇంకా నుంచి చూస్తానంటయ్యా. ఇంతకింత అవమానం జరిగాక ఈ పెళ్లి దాని ఇంటి ముందే రంగరంగ వైభవంగా జరిపించాలి. ఏంటి అన్నయ్య? సిగ్గు లేదంటే నీకు? ఎవడే అన్నయ్య? వాడికి నిన్ననే తిలోదకాలు వదిలేశానే. అన్నయ్య ఏం చేస్తాను? నువ్వు ఇక్కడ నిలబడిపోయాడ్రా. ఎంపీ గారింట్లో పెళ్లి అందరికీ భోజనాలే. చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు. ఓ చట్టసోపేతంగా భోంచేయచ్చు. లోపలికెళ్ళరా. పిలిచి ఉమ్మేయించుకోవడం అంటే ఇదేనండి బాబు. రమ్మంటానండి. రానోళ్ళు రమ్మానో, వచ్చేవాళ్ళు పొమ్మానో. లోపలికెళ్ళి భోంచేవా ఏంటి? ఏంట్రా నీ అబ్బా, అనవసరంగా తల్లి బిడ్డలు ఎడగొట్టారు కదేంట్రా? అంటాంట్రా మేము గుడ్డలు మాత్రం కత్తిరించుకుంటావురా? ఆడు తల్లి గుండెకాయలే కత్తిరించాడు కదేంట్రా? అంట. ఇంతోటి పెళ్లికి పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు అన్ని నువ్వే తిన్నా. పోగునోళ్ల గోత్రస్య అశోక నామధేయస్య. మీ నాన్నగారి పేరు బాబు? మీ నాన్నగారి పేరు బాబు? కృష్ణమూర్తి. తిట్టినా శపించినా ఇది తల్లి మనసమ్మ. మళ్ళీ ఈ జన్మలో చూడలేని నీ పెద్ద కొడుకు పెళ్లి జరిగిపోతుంది. చూడమ్మా, చూడమ్మా. ఇదేంట్రా భీముడు? దుర్యోధనరా బాబు మిల్లు ఆ పక్కనుంటే ధాన్యం పళ్ళు ఇలా తోలికెళ్తున్నారేట్రా? ఆ దుర్యోధన రాడు రైతుల దగ్గర ధాన్యం అంతా తీసుకుని మిల్లో వేసుకుని గిట్టుబాటు ధర రాకుండా సూమంతా తనే దొబ్బేస్తున్నానంట కదా. అందుకని ఈసారి సన్నకారు రైతులందరూ కలిసి చెరువు గట్టుని గిడ్డంగి పెట్టుకుని ధాన్యం అక్కడ తోలించుకుంటున్నారు. గిట్టుబాటు ధర నీకు కూడా తెలిసిపోయిందన్నమాట. నాకు తెలియదు, నీకు తెలుస్తుందండి. సెట్ కింద కూర్చుని పేపర్ చదువుకో. నాన్న, వాడు సహకార గిడ్డగులు పెట్టుకుంటే మన బిల్లులు నలుగురు పట్టిపోతాయి. వీల్లేదు. తంతారో భయపెడతారో నాకు తెలీదు. రేపట్లోగా ఆ ధాన్యం మన మిల్లులోకి రావాలి. ఒరే బుల్లబ్బాయి, ఈ రాత్రికి నువ్వు పెద్ద అబ్బాయి కావాలిరా. అంటే ఆ పేపర్ గడితో వెళ్ళి వాళ్ళ గిడ్డంగులకు నిప్పు పెట్టిరా. బాబోయ్, అల్లాడిపోయిన అనాథ రైతులని
రే పేపర్ లో వార్త పడద్దే. నువ్వు మూసి వెంటనే పులిగడితో వెళ్ళు. రావా పద. దా, దా. వీడేమిటి మావయ్య పల్నాటి సీమలో కన్నమతో స్టైప్ లో కాపలా కాస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ భీముడి కబరంలో పెట్టు, నేను వెనక నుంచి అంటేశా. సరే భీముడు నేను రా పేపర్ సుబ్బారాని కర్రేసర మాక. అర్ధరాత్రి గారు పేపర్ చదివి వినిపిస్తానికి వచ్చావా? కాదురా మా నాన్న తద్దిని కదా, గార్లు బూర్లు చక్కెర పొంగ తెగమేసేసాను. కడుపులో ఏక లుకలక బెక్కబెక్కాను. ఉంది కదా కొంపలో పాయిఖాన కట్టించుకోవచ్చుగా. అంటే 5 నిమిషాల పనికి 5,000 ఖర్చు అయింది కానీ. చెరువు జరగొట్టడానికి వచ్చావు దొరకబో. అయిపోయారా భీముడు? రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా? రేపు తెలుస్తుంది రచ్చబండ దగ్గర నేను పెట్టిన చిచ్చు సంగతి. లాక్కురండి రావండి. చెప్పరా, ధాన్యం తగలెట్టావా లేదా? కట్టేసి అడిగితే ఏం చెబుతాను? కట్లిప్పు కర్రతో చెబుతాను. నా కొడక ఏంటాగేది? ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టే. తగలబెట్టేది మా ధాన్యం, తగలబెట్టింది ఇతనే. నేను మీకు చెప్పలేదే? నువ్వెవడవే కట్టేసి తీర్పు చెప్పడానికి? వీడు ఆ ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు. ఈ నింద ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి? ప్రెస్టేజ్ ఛ! పాతరాతి యుగంలో మనిషిని చెట్టు కట్టేసిన మీకు, మీ కుటుంబానికి ప్రెస్టేజ్. ఊళ్ళో అందరికీ తెలుసు గానీ మర్యాద అతని కట్లిపేసేయండి. మేము నిజాయితీ పరులం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసిన వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే. కుర్చీ ఏంటి నాయనా, సోఫాలో కూడా కూర్చోబెడతారు. వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు గుట్టాయి. మా పేరు చెప్పి గూడెల్లో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకుని చస్తామని మీరు ఈ నాటకం ఆడుతున్నారు. నాటకం ఏంటండి? నిందేశారని మా బాబు ఈది మొహం చూడలేక గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. రాత్రి భీముడు బత్తాలకి నిప్పంటించడం నా కళ్ళారా చూసా. డౌట్ పడ్డానేమోనని ఈ భూతత్వంతో కూడా చూసా. ఈడే ఏంటి కృష్ణయ్య, తీర్పు చెప్పు. ధర్మమే చెప్పమంటారా? ధర్మమే చెప్పరా. సేను కామందుదైతే చెమట కూలోడిది బాబు. అన్నం పెట్టే సేలో అమ్మని చూసుకుంటాడు బాబు కూలోడు. అందుకే నా కొడుకు తగలబెట్టుంటాడు బాబు. అన్న విలువ తెలియని నీ కొడుకే తగలబెట్టుంటాడు దొరా. పిలిచి పేటేస్తే నా కొడుకు మీద నిందేస్తావురా? ఇప్పుడు నేను చెబుతున్నాను రా. ఏయ్! ఇక ముందు ఈ ఊళ్ళో ఎవడో రైతుల ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయలు పోసి నిప్పంటించమని నేను తీర్పు చెబుతున్నా. ఏయ్! పైన కిరసనాయలు. అర్జెంట్ మీద కిరసనాలు పోసి ఫైరింగ్ అంట. సర్పంచ్ మొగుడు పని. గోయిందా గోయిందా గోయిందా. ఏయ్, నువ్వు మనిషివా పశువా? నీకెందుకమ్మా పేదాల గురించి? టోటల్ సెటప్ పిచ్చ డేంజర్ లో ఉంది. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం వెంటనే వెళ్లి పోలీసులు తీసుకురావడం. ఎంత దెబ్బ కొడతారో నువ్వు నన్ను?
for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.